రాములవారి రథం దగ్ధం. రాములవారి రథాన్ని దగ్ధం చేసి దుశ్చర్యకి పాల్పడ్డారు దుర్మార్గమైన దుండగులు. సనాతన ధర్మంపై రోజు రోజుకి కొంతమంది నీచుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు తిరుమల కల్తీ లడ్డు విషయం అగ్గిరాజేస్తుంటే మరోవైపు రాములవారి రథానికి నిప్పు పెట్టారు పొగరుబట్టిన మనుషులు. అసలు విషయాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కణకల్ మండలం హనకల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రాములవారి గుడిలో రామాలయ రథానికి నిప్పు పెట్టారు. ఎవరూ లేని సమయంలో రేకుల షెడ్డులో ఉన్న రథం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి మంటలను ఆర్పివేశారు. రథం పాక్షికంగా దెబ్బతిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియడంతో తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్సీ జగదీష్, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు. నేరస్తులను పట్టుకునేందుకు ఆధారాలను అన్వేషించారు. అనుమానితులను కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆలయ నేపథ్యం చూస్తే కణకల్లు మండల పరిధిలోని హనకన్హల్ అనే గ్రామంలో కురుబ, బోయ, రెడ్డి, ఎస్సీ తదితర కులస్తులు 950 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటే పూర్వం నుండి ఈ గ్రామంలో రాములవారి ఆలయం 100 ఏళ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందింది. అయితే మొదట చెక్క బండిపై ఇక్కడ శ్రీరామనవమి రోజున అత్యంత వైభవంగా శ్రీరాముడిని ఊరేగించేవారు. ఆ తర్వాతి కాలంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుటుంబం 18 లక్షలతో రథాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయించారు. కొత్త రథం తయారు కావడంతో దానిపై ఊరేగిస్తూ ఘనంగా రామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా జరిపిస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన 40 ఎకరాల నల్లరేగడి భూమి ఉండగా మావోయిస్టు పార్టీ పేదలకు భూములు పంపిణీ చేసింది. 5 ఎకరాలు దేవాలయ శాఖ పరిధిలో ఉంది. ఆలయానికి కావాల్సిన ఆదాయం స్థానికులు సమకూరుస్తారు. అయితే ఆలయానికి సంబంధించిన విషయంలో చాలా రోజులుగా కొంతమంది వ్యక్తుల మధ్య వర్గపోరు, గొడవలు చోటు చేసుకుంటున్నాయని సమాచారం. ఇప్పుడు ఆ గొడవలు కాస్త పెద్దగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా పూర్తి విషయాలు తెలియరాలేదు. అయితే రథం కాలిన విషయం, దాని వెనుకున్న దుండగులు ఎవరో తెలుసుకునేందుకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ, కణికల్లు ఎస్ఐ నాగమధు, రెవెన్యూ డివిజనల్ ఆర్జీఓ రాణి సుస్మిత, ఇతర అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్, కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఘటనపై హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాములవారి రథాన్ని కాల్చివేయడం దుర్మార్గం అంటూ దుండగుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.